హింగ్లాజీ మాతా మందిర్, పంచ పాండవ గుహలు. శ్రీకృష్ణుడు పెరిగి ద్వారకలో ఉండి చివరికి నిర్యాణం చెందిన ఆ ప్రదేశాలు ప్రభాస్ తీర్థం, గుజరాత్లోనే ఉన్నాయి. యా చుట్టు పక్కల ప్రతి ప్రదేశం పవిత్రమైనదే. అక్కడ ఉన్న ప్రదేశాలలో ముఖ్యమైన ప్రదేశంగా చెప్పబడే హింగ్లాజీ మాతా, పాండవుల గుహ అనే ప్రదేశం. ఆ గుహ గురించి సోమనాథ్ వెళ్లినప్పుడు సిటీ టూర్లో భాగంగా హింగ్లాజీ మాతా మందిర్ చూశాము. దీనినే పంచ పాండవుల గుహ అని కూడా అంటారు. పాండవులు అజ్ఞాతంలో ఉన్నప్పుడు ఇక్కడ కొంతకాలం ఉన్నారని అంటారు. ఈ గుహని అనుకునే హింగ్లాజీ మాత గుడి ఉంది. ఈ గుహలోకి వెళ్లటానికి దారి చాలా చిన్నగా ఉంటుంది. వెళ్లిన వాళ్లు వస్తే తప్ప ఇంకొకరు వెళ్లటానికి లేదు. లోపల విగ్రహాలు చిన్నవిగా ఉన్నాయి. ఈ స్థలం గురించిన వివరాలు అంతగా లభ్యం కాలేదు. ఈ గుహలు చాలా చిన్నవి. ఈ గుహల దగ్గరలోనే సూర్య మందిర్, ఆది శంకరాచార్య మందిరం, ఒక చిన్న కొలను ఉన్నాయి. ఆ నీటి దగ్గరికి వెళ్లాలంటే మెట్లు దిగి వెళ్లాలి. హింగ్లాజీ మాత గుహ లోపలికి పాకుతూ వెళ్లినట్లే వెళ్లాలి. పవిత్రమైన జ్యోతిర్లింగమైన ఆ సోమనాథేశుని చూసిన అనంతరం భక్తి భావం కలగదు. ఇవన్నీ పురాణ స్థలాలు, పురాతన ప్రదేశాలు, సందర్శనీయ స్థలాలు అంతే. ఒక టూరిస్ట్ ప్లేస్ గా అక్కడి స్థలాలు చూడాలి. ఆ సోమనాథుని చూసి చుట్టుపక్కల చూసే యాత్రా ప్రదేశాలు ఇవన్నీ. పురాణాల ప్రకారం హింగ్లాజీ మాత ప్రధానంగా చెప్పుకునే శక్తిపీఠం పాకిస్తాన్లో బెలూచిస్తాన్లోని హింగోల్ నదీ తీరంలోని హింగ్లాజీ ప్రాంతంలో ఉన్నదని అంటారు. సతీదేవి శరీర భాగాలలో శిరోభాగం, బ్రహ్మరంధ్రం ఇక్కడ పడినదని కథనం. మన భారతదేశంలోనూ 2-3 ఆలయాలు ఈ మాతకి ఉన్నాయి. మేము చూసిన గుజరాత్లోని సోమనాథ్లో 5 కి.మీ. దూరంలో ఈ గుహలు ఉన్నాయి. గుహలో ఏముందో, ఎలా ఉంటుందో తెలుసుకునే వారికి తప్పకుండా ఈ ప్రదేశం నచ్చుతుంది. ఈ గుహలు, సూర్య మందిర్కి వెళ్లే దారి ఇరుకుగా ఉంటుంది. అటు